బదులు ఇక్కడ నేను ఆరకిల్ లైనక్స్ వాడుతున్నాను. ఓకే. బోత్ ఓకే. ఓకే. అండి. సో, మనకి ఏదైనా సరే అయితే ఇదే చేస్తానండి ఏముంది. అంటే ఏదైనా ఇద్దరు ఒకే ఫ్లోలో ఉంటే బెటర్ కదా. ఏదైనా పెద్ద తేడా ఏముండదు. దీనికి ఉమ్, మీరేం లేదు, ఆరకిల్ లైనక్స్ ఇక్కడ ఓపెన్ చేశారంటే యూ విల్ గెట్ ద ఆపరేటింగ్ ఉమ్, సిస్టమ్స్ ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన ఉమ్, ఆపరేటింగ్ సిస్టము. డోంట్ గో ఫర్ ద లేటెస్ట్ వర్షన్స్, ఎందుకంటే ఇవి ఎప్పుడు ఉమ్. టెస్టింగ్ మోడ్లో ఉంటాయి. రైట్. అవునా, ఓకే. సో గో ఫర్ ద మినిమం -3 -4. సో గో ఫర్ ద 9.5 ఆర్ 9.4. సో మీరు డైరెక్ట్గా సోర్స్ ఇది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి గోయింగ్ టు బి డౌన్. ఓకే. సో అనేది మీరు డైరెక్ట్గా బ్రాడ్కామ్ పోర్టల్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. సో ఉమ్, నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను బ్రాడ్కామ్ పోర్టల్లో ఏ రకంగా అనేది. సో ఇది VMware పోర్టల్ అన్నమాట. ఇట్స్ ఫ్రీ ఆఫ్ ఉమ్, కాస్ట్. మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఉమ్, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది యాక్టివ్ అవుతుంది. మీ యూజర్ నేమ్ జస్ట్ సింపుల్ మనం ఈ జీమెయిల్ ఎలా యాక్టివేట్ చేసుకుంటాము ఆ రకంగా యాక్టివేట్ చేసుకున్న తర్వాత దెన్ విత్ యువర్ ప్రివిలేజెస్ యూ నీడ్ టు బి లాగిన్. యాక్చువల్గా మనం బయట నెట్లో డౌన్లోడ్ చేస్తాం కదా VMware సాఫ్ట్వేర్. అది డౌన్లోడ్ ఉమ్, చేసినప్పుడు అది కొంచెం కరప్టెడ్ ఈ రకంగా ఇష్యూస్ వస్తుంటాయి. దాని బదులు మీరు దీనిలో డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇవి కంపెనీ వాడు డైరెక్ట్గా ఫ్రీగా ఇచ్చే సాఫ్ట్వేర్ ఇది. ఓకే. ఉమ్, ఇష్యూస్ అనేవి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ వెబ్సైట్ కొంచెం సాటర్డే సండేస్ కొంచెం వరస్ట్గా ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏంటిది సాఫ్ట్వేర్ అయితే నేను షేర్ ఫోల్డర్లో ఉంది. మీరు అక్కడి నుంచి అన్నా కూడా నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను గూగుల్ డ్రైవ్లోనే పెట్టి ఉంచాను. ఈ ఉమ్, వెబ్సైట్ సాటర్డే సండే చాలా వరస్ట్గా ఉంటుంది, మెయింటెనెన్స్లో ఉంది. ఏం లేదు, ఇక్కడ మనకు సాఫ్ట్వేర్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు విచ్ ఆర్ ఫ్రీ ఆఫ్ ద కాస్ట్. ఓకే. మామూలుగా మనము VMware సాఫ్ట్వేర్ మనం బయట డౌన్లోడ్ చేసుకుంటాం కదా, వేరే వర్క్ స్టేషన్. అలా కాకుండా ఉమ్, ఇక్కడ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫుల్ ఇమేజ్ వస్తుంది అండ్ కరప్ట్ అవ్వకుండా ఇష్యూస్ రాకుండా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఉమ్. అది ల్యాబ్ సెటప్ అనేది మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ ఇమేజ్ అని అంటారు కదండి, అది అసలు ఏంది అది ఇమేజ్? వాట్ ఈస్ ద ఇమేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, .iso అంటారు. ISO ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను, ఇమేజ్ అంటే ఏంటి అంటే, ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు బేసిక్గా చెప్పాలంటే. ఇట్ ఈస్ వన్ సాఫ్ట్వేర్. ఓకే. సో ఈ బేసిక్గా మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా ISO ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. దిస్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ నార్మల్ ఇమేజెస్కి. దట్ షుడ్ బి ఎనీథింగ్. నేను ఇక్కడ లైనక్స్ గురించి చెప్పట్లేదు. నేను అది విండోస్ అన్నా కానీ, లేకపోతే ఉబంటూ కానీ, ఫెడోరా కానీ, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఎప్పుడైనా కూడా ISO ఫార్మాట్లో ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ISO DVD ఫార్మాట్లో ఉంటుంది. వై మీన్స్ బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్ విల్ బి కమ్ అప్ విత్ ఏ సింప్లీ సాఫ్ట్వేర్ ఒకటే కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక VLCC ఒక వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు మీ మొబైల్లో. వాట్సాప్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, రైట్. మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. రెండింటికి తేడా ఏంటి? సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్కి బేసిక్గా సాఫ్ట్వేర్ అనేది ఏంటి? ఒక స్పెసిఫిక్ ఫీచర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ మీ ప్లేట్లో ఒక డిష్ లాంటిది, లేక ఒక చపాతీ ఒక కర్రీ లాంటిది, రైట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎంటైర్ ఫినామినా, ఒక ప్లాట్ఫామ్ లాంటిది, రైట్. సో ఆ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి హ్యావింగ్ ఆర్కిటెక్చర్. మీకు ఎప్పుడైనా x86 ఆర్కిటెక్చర్ ఈ రకంగా ఎప్పుడైనా చూసింటారు మీరు విండోస్లో కానీ, లేకపోతే x86 ఆర్కిటెక్చర్ కానీ ఈ టైప్ ఆఫ్ జనరల్ థింగ్స్ అనేవి చూస్తుంటారు. లేకపోతే 64-bit 32-bit ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీస్ చూస్తుంటారు. అంటే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ఫాలో ద వన్ ఆర్కిటెక్చర్, ఒక మెథడాలజీని ఫాలో అవుతుంది. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా సేమ్ వేలో ఫాలో అవుతుంది. ఈ మెథడాలజీ ఫాలో అవ్వడానికి వి నీడ్ టు హ్యావ్ ఏ ISO ఫార్మాట్లో ఉండాలి. ఇప్పుడు మనం విండోస్కి ఏ రకంగా మనము ఒక వర్డ్ పార్ట్కి వర్డ్ అని, లేకపోతే ఇమేజ్కి PNG అని, లేకపోతే JPEG అని ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామా? ఆ ఫార్మాట్లో మనం యూజ్ చేసినప్పుడు
దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా రికగ్నైజ్ అవుతాయి, రైట్? సో ద కాంపోనెంట్స్ అనేవి బేసిక్గా రికగ్నైజ్ అవ్వడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీయే ఫార్మాటింగ్ అంటారు. సో ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ దట్ కుడ్ బి ఎనీథింగ్, ఏదైనా కూడా రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సంబంధించిన ఫ్యూచర్స్ అనేవి మనకు ఉపయోగపడడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీ వీఆర్ కాలింగ్ యాజ్ ఓకే ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటారు. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది ప్రైమరీగా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 10 ఇన్స్టాల్ చేశారు, లేక విండోస్ 11 ఇన్స్టాల్ చేశారు. బోత్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంది. విండోస్ 10 ఇన్స్టాల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఉంటాయి. విండోస్ 11 ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది? 10 కంటే ఇంకా కొంచెం బెటర్ ఫీచర్స్ దానిలో ఎంబెడ్ అయి ఉంటాయి, అంటే అటాచ్ అయి ఉంటాయి, రైట్? సో ఇలాగా మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, దట్ ప్లాట్ఫామ్ అనేది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఫ్యూచర్స్తో, సెట్ ఆఫ్ ప్యాకేజెస్తో వచ్చే వన్ ఆఫ్ ద ఫినామినానే ఐఎస్ఓ అంటారు అనమాట. ఇది ఐడెంటిఫికేషన్ కోసం, నథింగ్ బట్ దిస్ ఈజ్ అ ఫార్మాట్ టు రికగ్నైజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే మనం ఐఎస్ఓ ఫార్మాట్ బూటబుల్, బికాస్ ఇట్ ఈజ్ ఏ బూటబుల్ ఇమేజ్ అంటారు. మీకు మిగతావి ఏవన్నా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సిడీ కానీ డివిడి కానీ పెడితే జస్ట్ కంటెంట్ డిస్ప్లే చేస్తుంది, కానీ ఈ డిస్ప్లే మనం మెన్షన్ చేసినప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ సర్వర్ కానీ ల్యాప్టాప్ కానీ ఆటోమేటిక్గా బూట్ అవుతుంది, మీన్స్ ఇన్స్టలేషన్ ప్రాసెస్కి అనేది వెళ్తుంది. సో దట్ ఈస్ ద వాట్ ద మేజర్ కాంపోనెంట్ టు ద ఐఎస్ఓ. సో అందుకోసమనే మనం ఏం చేస్తుంటాము, ఐఎస్ఓ ఫార్మాట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. యూఆర్ గోయింగ్ విత్ ఏ ఐఎస్ఓ ఫార్మాట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీఆర్ హ్యావ్ ద సమ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఓకే, AARCH64 అని కూడా ఒకటి ఉంది. దట్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అనేది ఉంది. ఇది 64 కాంపోనెంట్, ఇది x86 కాంపోనెంట్. సో ఈ రెండిటికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, x86 ఆర్కిటెక్చర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇమేజ్ డౌన్లోడ్ అవ్వడం అన్నమాట. అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 10 కానీ ఏదైనా ఒక పర్టికులర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటే, ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఆ పర్టికులర్ ఐఎస్ఓలో సంబంధించిన ప్రతి ఒక్క ఫీచరు దానిలో ఎంబెడ్ అయి ఉంటాయి. దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ x86 ఆర్కిటెక్చర్. సో అలా కాకుండా AARCH ఆర్కిటెక్చర్ అంటే ఇట్ ఈజ్ ఎ మినిమల్ సాఫ్ట్వేర్. మీరు ఎప్పుడైనా కూడా మీరు వాట్సాప్లో కానీ లేకపోతే ఎప్పుడైనా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఈ మధ్యన కొత్తగా లైట్ సాఫ్ట్వేర్ అని వస్తున్నాయి, లైట్ వాట్సాప్ లైట్ అని వస్తున్నాయి. మామూలు FB లైట్. డిఫరెన్స్ చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ మామూలు వాట్సాప్ ఒక పర్టికులర్ వర్షన్ లేక 10 11 అని చూస్తే 1 GB ఉందనుకోండి. లైట్ అనే సాఫ్ట్వేర్ ఎంత ఉంటుంది? 1 GB ఉండకుండా ఒక 200 MBనో 500 MBనో తక్కువ స్పేస్తో ఉంటుంది, రైట్? అంటే ద కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఫీచర్స్ నీకు ఇచ్చాను, నువ్వు అన్నీ వాడట్లేదు, రైట్? కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక అనాలిసిస్ ఇస్తారన్నమాట. కంపెనీస్ దే ఆర్ డూయింగ్ ద అనాలిసిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఏ కంపెనీ సైడు నేను ఒక 10 ఫీచర్స్ అనేవి ఇచ్చాను. ఈ 10 ఫీచర్స్ ఇచ్చినప్పుడు కానీ బీయింగ్ ఏ ఎండ్ యూజర్ ఏం చేస్తున్నాడు, 10లో ఒక 4-5 మాత్రమే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మెసేజ్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ చెక్ చేయడం కానీ, మీన్స్ స్టేటస్లు చెక్ చేయడం కానీ, లేకపోతే సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయడం కానీ, అంటే ఒక మహా అంటే ఒక 5 నుంచి 6 సర్వీసెస్ మాత్రమే త్రూ అవుట్ ఒక పర్టికులర్ ఏరియా కానీ పర్టికులర్ ప్లేస్లో కానీ పీపుల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ఫర్ ద ఆఫన్లీ ఫర్ ద ఆల్ ద సర్వీసెస్. అందుకే మీకు ఫేస్బుక్లో మీకు చాటింగ్కి ముందు బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉండేవి, ఇప్పుడు చాటింగ్కి కూడా ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కింద కావాలంటే ఎనేబుల్ చేసుకో అన్నట్టుగా వస్తున్నాయి. ఎప్పుడైనా గమనించారా? చాటింగ్కి సెపరేట్. అంతకుముందు ఎలా ఉండేది, ఇట్స్ ఎ డిఫాల్ట్ వన్. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు, చాటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, మీన్స్ దే ఆర్ నాట్ యూజింగ్
ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అన్నట్టు. మీన్స్ ఇఫ్ యూ నీడ్ యూ కెన్ ఆప్ట్ ఇట్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. అది డబ్బులకేం కాదు, ఫ్రీగానే. సో లైట్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎంబెడెడ్ విత్ ఆల్ ద ఫీచర్స్. అంటే మొత్తం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి భోంచేయాలనుకుంటున్నారు. ఓకే, సో మీకు సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పి ఒక 20 ఐటమ్స్తో ఇచ్చాడు, రైట్? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజుల నుంచి తింటున్నారు అనుకోండి ఆ హోటల్లో, మీకు ఏమవుతుంది? ఫెడప్ అయిపోతారు కదా. అంటే మహా అంటే వాడు 20 ఐటమ్స్ ఇచ్చినా కూడా మీరు 4-5 ఐటమ్సే తింటున్నారు. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఫ్లెజ్డ్ థాలీ అన్నట్టు x86 అనేది. ఓకే, అంటే మీరు వాడినా వాడకపోయినా కూడా సాఫ్ట్వేర్ అనేది మీ ల్యాప్టాప్లో ఉంటుంది. మీన్స్ ద ఇమేజ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద ఫీచర్స్. ఫీచర్స్ రెడీగా ఉంటాయి, మీరు వాడుకుంటే ఉపయోగపడుతుంది. సో ఏఆర్సిహెచ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫీచర్స్ ఏవి కావాలో అవే. అంటే లైక్ మినీ మీల్స్ అన్నట్టు. అంటే మొత్తం అన్నీ కాదు, జస్ట్ ఒక ఒక పర్టికులర్ ఐటమ్ సెట్ ఆఫ్ 1 or 2 కావాలని మాత్రమే ఇచ్చాము. మీకు కావాలంటే సెపరేట్గా వేరేది ఆర్డర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ లుకింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ సైడ్ డిష్, ఓకే, అది సెపరేట్గా ఆర్డర్ చేసుకో. మీన్స్ హియర్ ఇక్కడ ఆర్డర్ చేసుకోవడం అంటే పే చేయడం అని కాదు, ఇక్కడ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ ఫీచర్ అనేది అటాచ్ అవుతుంది. లేక ఫేస్బుక్, నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ముందు ఫేస్బుక్ చాటింగ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫేసింగ్ చాటింగ్కి సెపరేట్గా ఇంకొక ప్రాసెస్, అంటే ఇంకొక చిన్న సాఫ్ట్వేర్ లాంటివి తీసుకొచ్చి అటాచ్ చేశారు. ఎవరెవరికి కావాలో వాళ్ళు మాత్రమే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ ఓవర్ ఇంటర్నెట్. అంటే దేనికి మనము ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు కంపెనీస్ అనేవి ఏ రకంగా డిసైడ్ అవుతాయి, వెదర్ యూ వాంట్ టు గో విత్ ARCH64 ఆర్ x86. సో ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కంపెనీ బేసిక్గా ఈ కామర్స్ కంపెనీ, నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది అనుకుంటే పీపుల్ ఆర్ గోయింగ్ విత్ దిస్ ఆర్కిటెక్చర్. మీన్స్ ఏఆర్సిహెచ్ ఆర్కిటెక్చర్కి వెళ్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ హ్యావ్ ది ఇంటర్నెట్ ఫెసిలిటీ, మీ దగ్గర ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, అండ్ మోర్ ఓవర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ లైనక్స్లో ఏంటి అంటే మనం ఎవరిని అలో చేయము మన ఇంట్లోకి, రైట్? సో ఇంటర్నెట్ అనేది అసలు అలో చేయము చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ విత్ x86 ఆర్కిటెక్చర్. ఓకే, సెక్యూరిటీ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఫర్ మీ, లెట్ మీ ఇన్స్టాల్ ద ఓవరాల్ ఇమేజ్. ఫ్యూచర్లో కావాలంటే నేను చూసుకుంటాను, అంతే. అర్థమైందా బ్రో? ఓకే బ్రో, అర్థం. సో అట్లీస్ట్ ఇది కాన్సెప్ట్ అంటే అది ISO అనేది ఇది మామూలు మిగతా టైప్ ఫార్మాట్ లో కాకుండా బూటబుల్ ఇట్స్ ద ఇమేజ్. కైండ్ అది అంతా ఎవ్రీథింగ్ ఇన్స్టాలింగ్ డౌన్లోడ్ అవుతుంది ఒక ఫైల్ నుంచి ఇంకొక సంథింగ్. ఇట్స్ అ బూటబుల్. సింపుల్గా చెప్పాలంటే ISO is the standard format of your bootable images. ఓకే, సో అది ఓన్లీ ఫర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అది ఏదన్నా కావచ్చు, విండోస్, లైనక్స్, విండోస్ అండ్ ఓఎస్, ఏవైనా కూడా ఆపరేటింగ్ ISO ఫార్మాట్లోనే జరుగుతాయి. ఓకే, సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? x86. లేదు లేదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ARCH అనేది దేనిలో వాడతామంటే వీఆర్ యూజింగ్ ARCH ఇంటూ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ వాడతాం, నాట్ ఇంటూ ద VMware అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు వాడతామంటే క్లౌడ్ సర్వర్స్ యూజువల్గా దే విల్ బి హ్యావ్ ద కనెక్టివిటీ విత్ ద ఇంటర్నెట్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో అది కూడా లిమిటెడ్ వర్షన్, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ రికమెండెడ్. ఆ సర్వీస్ ఉంది, కావాలంటే వాడుకో, అంతే, రైట్? సో దిస్ ఇస్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ మీకు x86 ఇది. సో బట్ దట్ రికమెండేషన్ ఇస్ దట్ వీ ఆల్వేస్ టు గో విత్ ISO ఫార్మాట్. సో మీరు ఒక 9.5 వర్షన్ అలా అది డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసేసారు, మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో బట్ మేక్ షూర్ ఇది డౌన్లోడ్ అయ్యే టైంలో మీరు వేరేది ఏది కూడా డౌన్లోడ్ పెట్టకండి. అంటే ప్రాపర్ డౌన్లోడ్ అంటే వైఫై ఉండి ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే గో విత్ దిస్ వన్. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇమేజ్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఒకసారి సంథింగ్ బ్రోకన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇమేజెస్. మీరు మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది, ఆ ప్యాకేజ్ అనేది మిస్ అవ్వడం వల్ల
మీరు VMwareలో ఉమ్, ఇన్స్టాల్ చేసినప్పుడు యూ విల్ గెట్ అ బ్లాంక్ స్క్రీన్స్ రావడము ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే ఓకే ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు మేక్ షూర్ యువర్ అవైలబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెక్స్ట్ 1 అవర్ నేను సిస్టమ్ దగ్గర ఉంటాను అన్నప్పుడు కీప్ మానిటరింగ్ అండ్ డౌన్లోడ్ ప్రాపర్. ఓకే, సో దట్ ఈస్ ద వన్ థింగ్. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఐమ్ గోయింగ్ టు ఆబ్వియస్లీ సేమ్ ఇలాగా ఉమ్, గో విత్ నెక్స్ట్. ఓకే, సెలెక్ట్ ద ఇమేజ్. సో మీరు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి వాట్ ఎవర్ ది ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజ్ అనేది ఈ రకంగా వస్తుంది, ఆర్కిల్ లైనక్స్ ఉమ్, U4X8664 DVD. యూ షుడ్ బీ ఇన్ టు ద ISO ఫార్మాట్. సో సెలెక్ట్ చేసుకోవడము నెక్స్ట్ అండ్ వాట్ ఎవర్ ద నేమ్ ఉంటే ఓకే, లేకపోతే అలాగన్నా. సో మేక్ షూర్ 20 GB అనేది కంపల్సరీ ఉండాలి. సో బై డిఫాల్ట్ 20 GB అనేది తీసుకుంటుంది అనమాట. సో నో నీడ్ ఆఫ్ ఎనీ చేంజెస్. కావాలంటే సెకండ్ ఆప్షన్ మెన్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ అంతే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మీకు రీడైరెక్షన్ అనేది జరుగుతుంది. సో హియర్ ఇన్స్టాల్, ఇది కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇమేజ్ అనేది ప్రాపర్గా లేకపోయినా ఒకసారి అనేది యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఉమ్. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి. ఈ VMware ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోమంటారా? ఈ VMware అనేది నా షేర్ ఫోల్డర్లో ఉంది ఆల్రెడీ. ఓకే, ఓకే, అది షేర్ షేర్ చేయండి. ఈ అది రికార్డింగ్ కూడా షేర్ చేయండి ఒకసారి ఈ నాకు. రికార్డింగ్ కూడా నేను షేర్ చేస్తాను. ఇట్స్ రికార్డింగ్. ఓకే ఓకే, సో ఇది VMware యాక్చువల్గా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇట్స్ అ బెటర్. నేను చూపించాను ఓకే, నేను ట్రై చేస్తాను. కానీ ఏమంటే ఇది బ్రాడ్ సర్వర్స్ టైమ్. అంటే కొంచెం ఇది మెయింటెనెన్స్లో ఉంది ఇది. సో ఇక్కడ మీకు సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది, ఇక్కడ చూస్తున్న స్క్రీన్ సాఫ్ట్వేర్స్లో VMware క్లౌడ్ ఫౌండేషన్ అని ఓపెన్ చేసి మై డాష్ బోర్డ్, ఇక్కడ మై డౌన్లోడ్స్, సో ఇది VMware వాడి యొక్క ఓన్ వెబ్సైట్ అన్నమాట. ఇది VMware ఇప్పుడు బ్రాడ్కామ్ అనేది టేక్ ఓవర్ చేసుకో. సో ఇట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్, మనం అమౌంట్ పే చేయడం కాదు, ఫ్రీ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో హియర్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి, VMware వర్క్ స్టేషన్ ప్రో. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి, VMware వర్క్ స్టేషన్ ప్రో. సో ఒకసారి క్లిక్ చేస్తే సో హియర్ మనకి మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ గో విత్ విండోస్ వర్షన్. మీరు విండోస్ వర్షన్ మీద వెళ్ళండి. సో వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్, అంటే VMware వర్క్ స్టేషన్ 7.0 ప్రో వర్షను ఇవన్నీ ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ ఈ వర్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు, 17 వర్షను, ఓకే, 26 అనేవి లేటెస్ట్ వర్షన్స్. బట్ ఆల్వేస్ వీఆర్ గోయింగ్ విత్ ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ టెస్టింగ్ పీరియడ్లో ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ హ్యావ్ ద సమ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో డోంట్ గో విత్ ద లేటెస్ట్ వన్, గో విత్ -1 ఆర్ -2. ఇది సింపుల్గా మీరు డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. యూ గో విత్ డౌన్లోడ్, జస్ట్ యూ నీడ్ టు గో విత్ పర్టికులర్ డౌన్లోడ్ ఆప్షన్ వెళ్ళాలి. సో ఈ డౌన్లోడ్ చేయడానికి వచ్చినప్పుడు యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్. ఇక్కడ ఏమంటే చిన్న ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయమంటుంది. నో నీడ్ యూజ్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సబ్మిట్ కొట్టండి. కొడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇదేమంటే జస్ట్ మనం డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఒక ఆప్షన్ అడుగుతుంది. యా, సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం సైట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ వల్ల మీకు టైం పడుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఇంతే.
సో ఐమ్ జస్ట్ షోయింగ్ వన్స్ అగైన్. మీరు బ్రాడ్ క్యామ్లోకి రావాలి. ఓకే, జస్ట్ ఐమ్ షోయింగ్ దట్ వన్. ఇక్కడ మీరు బ్రాడ్ క్యామ్లో ఆటోమేటిక్గా ఇది లాగౌట్ అయిపోయింది. సైట్ అనేది కొంచెం మెయింటెనెన్స్లో ఉండడం వల్ల ప్రాబ్లం అది. సాఫ్ట్వేర్స్, VMware ఫౌండేషన్. సో VMware క్లౌడ్ ఫౌండేషన్ అండ్ మై డాష్బోర్డ్స్. సో ఇక్కడ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి, చూసారా, గమనించారా? అంటే మనకి ఏదైనా ఫ్యూచర్లో అంటే VMware టీం వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడే కేసెస్ రైట్ చేస్తుంటారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా, పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా, లేకపోతే యువర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ RCS ఏమైనా కూడా ఇలాంటి వాటికి చేస్తారు. హియర్ మీకు అన్ని రకాలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి. బట్ వాట్ టు గో విత్ ఆల్ ది థింగ్స్. VMware ఒకటి వెళ్తే చాలు, దానిలో అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ వాంట్ టు గో విత్ ఫ్రీ వర్షన్ ఓన్లీ. నాకు వర్షన్ ఇవ్వాలండి, బికాస్ ఐఎమ్ గోయింగ్ విత్ కైండ్ ఆఫ్ ది స్టూడెంట్ వర్షన్. కాబట్టి ఫ్రీ వర్షన్ క్లిక్ చేస్తే ఈ కంపెనీ వాడు ప్రతి ఒక్క తన బ్రాండ్కి కొన్ని ఫ్రీ వర్షన్స్ అనేవి ఇస్తాడనమాట. లైక్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అన్నమాట. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండ్ VMware ప్రొవైడ్ చేసేది, దానిలో మనం యూజ్ చేసి వర్క్ చేసాం. సో హియర్ ఇక్కడ మీరు లైనక్స్ కాదు కాబట్టి విండోస్ బేస్ బట్టి ఈ పైన వద్దు, 17 సిరీస్ అనవసరంగా స్పేస్ ఎక్కువ తినేస్తాయి. గో విత్ 17.6 చాలు. ఓకే, ఎందుకంటే మనం అడ్వాన్స్డ్గా యాక్చువల్గా ఈ పర్టికులర్ వర్షన్లో కూడా వన్ ఆఫ్ ద బగ్ ఉంది, రైట్? సో ఆ బగ్ అనేది మీకు LVM టాపిక్ వచ్చినప్పుడు చెప్తానమాట. ఆ రకంగా డౌన్లోడ్ చేసుకోవడము అదే ప్లేస్ అనేది మీకు ఇక్కడ నేను సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, మీకు ఇది ఫీచర్ ఇస్తాను. సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఉంది, మీరు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. నేను దాని ద్వారా ట్రై చేస్తాను. బట్ యూ ట్రై ఫ్రమ్ ద యువర్ ఎండ్. ఓకే, ఇవి ఒకసారి ఏమవుతుందంటే మీ దాంట్లో ఇప్పుడు ల్యాప్టాప్లో ఇప్పుడు డిఫెండర్ ఏదైనా ఉందనుకోండి, అది ఏం చేస్తుందంటే ఈ ప్యాకేజెస్లో కొన్ని తినేస్తుంది. ప్యాకేజెస్లో కొన్ని కరెక్ట్ అయిపోతుంది. అవును, సో ఆ ప్యాకేజెస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసమనే డోంట్ గో విత్ డైరెక్ట్లీ. ఓకే, గో విత్ ప్రిఫరబుల్లీ. సో ఇది అయిపోయిన తర్వాత గో విత్ ఇంగ్లీష్. కంటిన్యూ. సో ఇక్కడ మేజర్గా 2 థింగ్సే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నో నీడ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది యూజర్ హియర్. ఇన్స్టలేషన్ డెస్టినేషన్ ఫస్ట్ ఇమేజ్ మాత్రం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రూట్ పాస్. ఇమేజ్ మీన్స్ వాట్ ఎవర్ ద డిస్క్ అనేది మీరు దేనిలో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్క్ క్రియేట్ చేసుకోవడం. రూట్ పాస్వర్డ్ అనేది డోంట్ గో విత్ హై ఎండ్ ఆఫ్ పాస్వర్డ్. మీకు లైనక్స్లో ఆ ఐడియా ఉంటుంది. లైనక్స్లో మనము హై ఎండ్ ఆఫ్ పాస్వర్డ్స్ అనేవి ప్రొడక్షన్లో ఓకే, కానీ పాస్వర్డ్ మర్చిపోయిందంటే రీసెట్టింగ్ ఆఫ్ ద పాస్వర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్. సో ఆల్వేస్ గో విత్ బేసిక్ పాస్వర్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, టిల్ మనం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళేంత వరకు ఒక 1 to 6 కానీ అలాగా నార్మల్ న్యూమరికల్ నంబర్స్ ఇచ్చుకోండి. షూర్ యూ క్లిక్ ఆన్ అలో రూట్ SSH లాగిన్ విత్ ద పాస్వర్డ్. క్లిక్ చేసుకుని సో 2 థింగ్స్ హియర్. వన్ ఈజ్ అ నార్మల్ పాస్వర్డ్. డోంట్ క్లిక్ ఆన్ లాక్ ద రూట్ పాస్వర్డ్. ఓకే, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీరు స్విచ్ అవ్వలేరు. అంటే మీరు ఎప్పుడన్నా లాగిన్ అయినప్పుడు SU కమాండ్ వాడారు ఎప్పుడన్నా, SU-root అని. వాడాను. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ SU అవ్వదు. ఓన్లీ రూట్ ద్వారానే లాగిన్ అవ్వాలి ఇంకా అయితే. సో అందుకోసమనే బీయింగ్ మనం అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు రూట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రివిలేజెస్, రైట్? అలాంటప్పుడు లేదు అనుకుంటే ఆ పర్టికులర్ యూజర్కి సుడో ప్రివిలేజెస్ అన్న ఉండాలి. మనం సుడో ప్రివిలేజెస్ గురించి డిస్కస్ చేయట్లేదు కాబట్టి, బట్ డోంట్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ. ఈ ఆప్షన్ అనేది హార్డెనింగ్ అనే ఒక కాన్సెప్ట్లో చేస్తారు. మీకు ఇంటర్వ్యూ టైంలో పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ హ్యావ్ యూ డన్ ద హార్డెనింగ్ అంటారు. సో ఎప్పుడన్నా గమనించారా, హ్యావ్ యూ రిసీవ్ హార్డెనింగ్ అనేది?
నో నో నో. హార్డెనింగ్ ఈజ్ నథింగ్ బట్ చెప్పాలంటే సింపుల్గా లూప్ హోల్స్ని కవర్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ స్విచ్ అవుతారు, రైట్? సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారు, దీన్ని లాక్ చేస్తారు. ఓకే, లాక్ చేస్తే ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ స్విచ్ అవ్వలేరు. ఎవరికి యాక్సెస్ ఉంటుంది, ఓన్లీ ద సెట్ ఆఫ్ ద పర్సన్స్ హూ హ్యావ్ సుడో ప్రివిలేజెస్. అప్పుడు మీకు ఏమవుతుంది, మీరు లాగిన్ అవ్వడానికి చూస్తుంటే మీకు ప్రివిలేజెస్ లేదు అని చెప్తుంది అన్నమాట. అప్పుడు మీరు సుడో ప్రివిలేజెస్కి రిక్వెస్ట్ రైట్ చేస్తారు, రైట్? సో దట్ ఈస్ వాట్ ద హార్డెనింగ్. అలాగే మీకు పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 22, SSH ఇవన్నీ కూడా ఏమవుతాయి, స్టాప్ అయిపోయి అక్కడ మొత్తం కూడా మనం సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తుంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద హార్డెనింగ్. ఆ కాన్సెప్ట్ అనేది సెపరేట్గా చెప్తున్నాను. బట్ ద థింగ్ ఇస్ దట్ యాజ్ ఆఫ్ నో ఫర్ ద ల్యాబ్ సెటప్కి అయితే మీరు ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, జస్ట్ సెలెక్ట్ ద డన్. సో ఇక్కడ 2 థింగ్స్ మాత్రమే. ఒకటి ఇన్స్టలేషన్ డెస్టినేషన్లో మనం డిస్క్ సెలెక్ట్ చేసుకుంటాము, పాస్వర్డ్లో ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఓన్లీ 2 థింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో 2 థింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. 1 సెలెక్ట్ అయిపోయిన తర్వాత గో విత్ ఇన్స్టలేషన్. సో మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ప్రాపర్గా డౌన్లోడ్ అయితే ఇట్ విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఇన్ టు ది మినిమమ్ ఆఫ్ 15 minutesలో అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటింగ్ విత్ ఇన్ ద 15 minutes అంటే మీ ప్యాకేజెస్ ఏమన్నా ఇష్యూ ఉన్నా, కరప్షన్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఉన్నా కూడా ఓకే. సో మీకు ఏమవుతుంది, యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ కరప్షన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అంటే ప్యాకేజ్ బ్రోక్ అయిపోవడం కానీ, లేకపోతే ఇష్యూస్ రావడం కానీ, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి కూడా వస్తుంటాయి. సో అందుకోసమనే ఇమేజ్ అనేది ప్రాపర్గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకేముండదు. వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద రీబూట్. సో అది ఎలా ఉంటుందంటే, సో మనకు ఈ రకంగా వచ్చేస్తుంది ఇమేజ్. సో మీకు బూటింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ అబౌట్ ద బూటింగ్ ప్రాసెస్? లేదండి. ఓకే, అంటే మీరు బేసిక్గా లైనక్స్లో ఏం చేస్తుంటారో నాకు ఆ వర్క్ చెప్తారా? అంటే ఒక డే స్టార్ట్ అయినప్పుడు మీది లైనక్స్ రోలా, లేకపోతే అప్లికేషనా, లేకపోతే మిడిల్ వేరా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ? అది మాకు ఏఆర్స్ వస్తాయి అంతే. ఏ యాప్స్ మీన్స్ సమ్ అలర్ట్స్ వస్తుంటాయి. అలర్ట్స్ వస్తుంది, అది మా స్కోప్లో ఉంటే చేస్తాము, లేదంటే లేదు. టికెట్ క్రియేట్ చేస్తాం ఎల్ఎల్టీకి. మీన్స్ ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ టవర్కి. అంతే. ఓకే, సో దట్టు కూడా చేసేవన్నీ చెప్పాలంటే మీ దగ్గర నాలెడ్జ్ డాక్యుమెంట్ ఉంటే, లైక్ యూజర్ ఎవరు అంటే అంటే బేసిక్ థింగ్ మేము వర్క్ చేసాం, మరి హెవీ ఏంటి మేము కాదు. లేదు, అర్థమైంది. సో యాక్చువల్గా మీరు చేసే వర్క్నే వేరే కంపెనీస్లో మనకు ఈ డెస్క్టాప్ టీంలోనే, మన మామూలు డెస్క్టాప్ టీం ఉంటుంది మనకు, ఆ టీంలోనే కొంతమంది సాఫ్ట్వేర్ టీం అని ఉంటుందన్నమాట. ఆ టీం వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా యూజర్ ఇన్స్టలేషన్, ఏమన్నా మెయిల్ బాక్సులు కానీ, లేకపోతే చిన్న ఏమన్నా ఇష్యూస్ కానీ, అలాంటి వాళ్ళకి యూజువల్గా వాళ్ళకు we used to provide the access to them. Okay, so fundamental of operating system కానీ చెప్పాలంటే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంట. సో ఈ రకంగా మనకి ఎంటైర్ ప్యాకేజెస్ అనేవి మీ ల్యాప్టాప్ నుంచి VMware పుష్ ఆన్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ద VMware మనకు పుష్ అయినప్పుడు ద పర్టికులర్ ఫార్మాట్ అనేది మనకు మూవ్ అయ్యేది ఇట్స్ ఇన్ టు ద VMDK ఫార్మాట్లో మూవ్ అవుతుంది. సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా ద పీపుల్ విల్ కీప్ ఆన్ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ అ పర్టికులర్ ఫార్మాట్ వెన్ యూ గోయింగ్ విత్ లైనక్స్ వర్షన్. నథింగ్ బట్ ఏ వర్షన్ అయినా కూడా మనకు VMware వర్షన్లో ఏది డౌన్లోడ్ అవుతుంది, ఏది పర్టికులర్ ఫార్మాట్. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ హ్యావ్ ద వన్ పర్టికులర్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విండోస్ తీసుకుంటే లైక్ FAT 32 ఈ రకంగా స్పెసిఫిక్.
ఓకే. లైనక్స్ తీసుకుంటే మనకు డాట్ ఎస్హెచ్ అని, లేకపోతే పైథాన్ తీసుకుంటే డాట్ పీవై కానీ. అవును. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ విల్ డిఫైన్ యూ దట్ విచ్ ఆర్కిటెక్చర్ అండ్ విచ్ రెస్పెక్టివ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్. సో ఇక్కడ కూడా విఎండికే ఈజ్ ద పర్టికులర్ ఫార్మాట్ ఆర్ పర్టికులర్ ఆర్కిటెక్చర్ విచ్ ఈజ్ యూజింగ్ బై ద యువర్ విఎంవేర్. మీరు విఎంవేర్ యూజ్ చేస్తున్నారు అంటే ఏంటి గుడ్డు గుర్తు మీకు విఎండికే ఫార్మాట్లో ఇది ఎగ్జిస్టింగ్ ఏంటి. సో ద గై హూ విల్ ఆస్క్ యూ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంటర్వ్యూ. మీన్స్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, విచ్ ఫార్మాట్ ఇట్ విల్ బి స్టోర్డ్. సో మనము బేసిక్ అడ్వాన్స్ చేసినా కూడా బట్ ఫండమెంటల్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసం అంటే యాక్చువల్ గా అంటే నేను లైనక్స్ మీద వర్క్ అంటే ఈ 1 year అండి. ఇంతకుముందు అదే సెమీ ఐటీ లాగా ఎస్క్యూఎల్ ఎక్సెల్ మీద వర్క్. ఇంకా అంటే చిన్న కంపెనీస్ అన్నమాట, నేను పాతవి చేసినట్టువి చాలా. ఇంకా ఈ కంపెనీలో వేరే వాళ్ళు రెఫర్ చేస్తే కొద్దిగా వచ్చాను పెద్ద కంపెనీ అని. ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ ఉంది కదండి, ఎస్ఏపి శాప్ది వాళ్ళది. మాకేమన్నా కస్టమర్ టికెట్స్ రేజ్ చేస్తారు వాళ్ళ పోర్టల్ నుంచి. ప్యాచింగ్ అంటే కెర్నల్ ప్యాచింగ్ అని టికెట్ రేజ్ చేసినప్పుడు ఏమైతే అది ఎండ్ టు ఎండ్ ఆటోమేటెడ్. ఎగ్జాంపుల్ దాన్ని 3 levels గా డివైడ్ చేస్తారనమాట. అంటే ఎల్సిపి అని లాజిస్టిక్ ప్రాసెస్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అని. ఎల్సిపిలో ఏం చేస్తామంటే ఫస్ట్ అంటే కెర్నల్ అప్ టు డేట్ లో ఉందా లేదా A to Z చెక్ చేస్తాం అనమాట. స్టెప్స్ వస్తాయి మాకు దాంట్లో. ఇప్పుడు ఎవ్రీథింగ్ గుడ్ అంటే కంప్లీట్ చేసేస్తాం, లేదు అంటే ఆల్రెడీ ప్యాచ్ అయిపోయింది అంటే ఇన్స్టెంట్ గా టికెట్ రిజాల్వ్ చేసేస్తాం. అంటే దాంట్లోనే ఆప్షన్ ఉంటది మాకు. ఓకే ఎవ్రీథింగ్ గుడ్ అంటే ప్రిపరేషన్ లో ఏమొస్తుంది, మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అంటే ఇట్లాగా చెక్ ఎఫ్ఎస్ టాప్ ఎంట్రీస్ అని కొన్ని స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. అంటే ఇప్పుడు మౌంట్ పాయింట్స్ అన్ని ఎఫ్ఎస్ టాప్ ఎంట్రీస్ లో ఉన్నాయా, ఎఫ్ఎస్ టాప్ ఎంట్రీస్ లో ఉన్నాయని మౌంట్ అయినాయని క్రాస్ చెక్ చేస్తుంది అంటే కొన్ని స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. అండ్ స్టేల్ మౌట్ అంటే ఏమన్నా ఈ సేఎఫ్ఎస్ షేర్ ఇష్యూస్ ఉన్నాయా లేవని అట్లాంటి కొన్ని స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. అంటే ఇంకా దీని సైడ్ కొన్ని రిలేటెడ్ ప్రొసీజర్స్ రన్ అవుతాయి అన్నమాట. అంటే చెక్ ఎస్హెచ్ కనెక్టివిటీ అని ఒకటి, అవన్నీ రన్. ఆ టైంలో ఏమైనా ఎర్రర్స్ వస్తుంటే మా స్కోప్ లో గాను ఉంటే మేము చేస్తాం. అంటే డాక్యుమెంటేషన్ కూడా ఉంటది ఆల్రెడీ వాళ్ళు చేసేది. అదే అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర అంతా కూడా స్క్రిప్ట్ ఓరియంటెడ్. మీరు ఎలాగంటే జస్ట్ మీరు పుష్ ఆన్ చేయడం అంతే, రైట్? చేస్తే అది ఆటోమేటిక్గా మీకు అవుట్కమ్ అనేది తీసుకొస్తుంది. అది సక్సెస్ ఫెయిల్యూర్ విత్ కైండ్ ఆఫ్ ఎర్రర్ కోడ్స్ కానీ లేకపోతే ఏ పర్టికులర్ ఇష్యూ కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి తీసుకొస్తుంది. ఓకే. బట్ ఈ పీపుల్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ టెక్నాలజీ, రైట్? అంటే మీరు హెవీగా అంటే డాక్యుమెంటేషన్ కొన్ని ఫాలో అయ్యి చేస్తారు, బట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్స్ అనేవి మీరు ఎక్కువగా వెళ్ళరు, రైట్? అండర్స్టూడ్. సో దిస్ ఈస్ ద వే హౌ యు ఆర్ ఇన్స్టాలింగ్ పర్టికులర్ అనమాట. మనం ఈ వేలో. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఈఎస్ఎక్స్ఐ చూసారా? అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో సిన్స్ యూ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ ఈఎస్ఎక్స్ కానీ విఎంవేర్లు కానీ ఏ రకంగా ఏం చూడం. సో మామూలుగా ఎలాగంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ ఇదే రకమే. ఇప్పుడు నేను ఏది సెటప్ చేశానో ఇది ఒక సర్వర్లో సెటప్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇది పర్టికులర్గా ఒక స్టోరేజ్ టీమ్ కానీ లేకపోతే విఎంవేర్ టీమ్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దిస్ ఎంటైర్ విఎంవేర్ ఇప్పుడు మనం ఏది చేస్తున్నామో ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ విఎంవేర్ టీమ్. ఇప్పుడు విఎంవేర్ టీమ్నే మనం చాలామంది విఎంవేర్ టీమ్, విండోస్ టీమ్ ఎప్పుడు కూడా చాలా టచ్ అయి ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీ. సో విండోస్ వాళ్ళే విఎంవేర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు చాలా కంపెనీస్లో. కొన్ని కంపెనీస్ వాళ్ళు సెపరేట్గా ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే విండోస్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక సపరేట్ డెస్క్టాప్ ఉంటుంది, దాంట్లో లాగిన్ అయిన తర్వాత ఆ రిమోట్ లాగిన్ తో మళ్ళీ కనెక్ట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే ఒక జంప్ పోస్ట్. అట్లాగే అనుకోండి, జంప్ హౌస్ లో నుంచి కనెక్ట్ అవుతారు రిమోట్ లాగిన్ ద్వారా. అదే అర్థమైంది. అంటే ఫస్ట్ సిట్రిక్స్ తో లాగిన్ అవుతాం మేము.
అంటే కంప్లీట్ వాళ్ళ సిస్టమే ఇంకా జస్ట్ ఫర్ నేమ్ సేకి ల్యాప్టాప్ ఉంటది ఇక్కడ. అది సింపుల్గా ఉమ్, చెప్పాలంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్తున్నట్టు. అంతే. అంతే కదా, సింపుల్గా చెప్పాలంటే. ఉమ్, సింపుల్గా అంటే ఇప్పుడు ఇది మీ ల్యాప్టాప్ అయిన అనుకోండి. ఉమ్. ల్యాప్టాప్ నుంచి మీరు ఏం చేస్తారు, ఎంఎస్డిఎస్సి కానీ లేకపోతే సిస్కో వీపెన్ ద్వారా వాడి ఎన్విరాన్మెంట్లోకి లాగిన్ అవుతారు. సిట్రిక్స్ లో లాగిన్ అవుతాం. యా, సిట్రిక్స్. సిట్రిక్స్ కానీ లేకపోతే సిస్కో విపిఎన్, ఎనీథింగ్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ విపిఎన్ మెథడాలజీ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాడి యొక్క నెట్వర్క్ వీలాండ్లోకి మీరు వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్టికులర్ ఐపీ అడ్రస్ గేట్వే చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది, ఇది డిఫరెంట్ ఉంటుంది. సో దీని నుంచి మీరు ఏం చేస్తారు, ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు మీ సర్వర్ అండ్ ఐపీ అడ్రస్ అంతా కూడా టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేస్తారు. అంటే సేమ్ లైక్ ఇక్కడ నుంచి మీరు కాపీ మళ్ళీ దాంట్లో ఇంకొక డెస్క్టాప్ ఓపెన్ చేస్తారు. ఆబ్వియస్లీ దాంట్లో ఎలా ఉంటుందంటే అది మళ్ళీ మన లోకల్ ల్యాప్టాప్ లాగా, ల్యాప్టాప్ నుంచి వాళ్ళు మళ్ళీ ఇంకో గేట్వే తీసుకుంటారు. అట్లాగా అంతే. సింపుల్గా చెప్పాలంటే ఈ లోపల నుంచి డేటా తీసుకురావాలన్నా కూడా యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ అప్. ఎవ్రీథింగ్ రికార్డెడ్ అవుతుంది. ఎవ్రీథింగ్ రికార్డెడ్ అవుతుంది. దీనివల్ల ప్లస్ బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు సెక్యూరిటీ. టైమ్స్ మనకి క్లయింట్స్ అనేవి ఎక్కడో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కానీ యూఎస్లో కానీ ఎక్కడో వేరే దగ్గర ఉంటాయి. ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్కింగ్ ఫర్ ద విప్రో, టీసీఎస్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీ అనేది ఇక్కడ ఇండియాలో ఉంటుంది, రైట్? యు ఆర్ యాక్సెసింగ్ బై యూజింగ్ ద రిమోట్ మెథడాలజీ. రిమోట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీరు డైరెక్ట్గా వాడి ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే తప్ప మీరు యాక్సెస్ చేయలేరు. బికాస్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి యూ వర్కింగ్ ఫర్ ద వన్ ఆఫ్ ద ఏటీఎన్టీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఏటీఎన్టీ వాడు లైఫ్ లాంగ్ ఆ కాంట్రాక్ట్ మీ కంపెనీకి ఇవ్వడు కదా. పర్టికులర్ టెన్యూర్ అంటే లిటిల్ బి 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు మీకు కాంట్రాక్ట్ అనేది ఇచ్చాడు. ఇఫ్ ఆల్ గోస్ వెల్, చాలా ప్రాజెక్టులు నెలల్లో కూడా ఎగిరిపోతేలా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు ఇస్తే ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తాడు, ఈ 2 సంవత్సరాల కోసము వాడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి నీకు ఇచ్చేయలేడు కదా, హ్యావింగ్ ద కస్టమర్ డేటా. అందుకోసమే వాడు ఏం చేస్తాడు, టన్నలింగ్ అంటారు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ టన్నలింగ్. టన్నలింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనకు సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు మనకు టన్నల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడన్నా కూడా మనం హిల్ స్టేషన్ ఏరియాలో వెళ్ళినప్పుడు, ఓకే, ఒక ఏరియాకి ఒక రోడ్డుకి బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక టన్నల్ క్రియేట్ చేసి రోడ్ అనేది ప్లేస్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, యువర్ ట్రాఫిక్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్, రైట్? దట్ ద సేమ్ మెథడాలజీ మనము టన్నలింగ్ అనేది ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ టన్నలింగ్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, డేటా ట్రాన్స్ఫర్, ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది మీ సోర్స్ నుంచి డెస్టినేషన్కి, డెస్టినేషన్ నుంచి సోర్స్కి. దీనివల్ల ఏమవుతుంది, యు ఆర్ కనెక్టింగ్ టు దేర్ నెట్వర్క్ బట్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దేర్ నెట్వర్క్. అంటే మీరు డేటాని కాపీ చేయలేరు, డేటాని మూవ్ చేయలేరు, అండ్ మోర్ దానికి ప్రాపర్ అప్రూవల్స్ ఉంటాయి అండ్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే నువ్వు పొరపాటున ఏదన్నా మూవ్ చేయాలన్నా కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి అలర్ట్స్ వచ్చేస్తాయి, రైట్? ఆటోమేటిక్గా అవన్నీ అలర్ట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ ఇన్ టు ద టెక్నాలజీ. సో టెక్నాలజీ సైడ్కి వచ్చేటప్పటికి అది వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్. అందుకోసమని చాలా కంపెనీస్ ఏం చేస్తాయి, పీపుల్ ఆర్ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ద నేచర్. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, క్లయింట్ ల్యాప్టాపే ఇచ్చేస్తారు మీకు. ఓకే ఓకే. సో ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్కింగ్ ఫర్ ద లిటిల్ బి విప్రోకి వర్క్ చేస్తున్నాం అనుకోండి, విప్రో ల్యాప్టాప్ ఉంటుంది. ఓకే, యువర్ వర్కింగ్ ఫర్ ది ఏటీఎన్టీకి వర్క్ చేస్తున్నాం అనుకోండి క్లయింట్, ఏటీఎన్టీకి ఇంకో ల్యాప్టాప్ ఉంటుంది. విప్రో ల్యాప్టాప్లో నీకు విప్రోకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ లేకపోతే నీ పేరోల్స్ కానీ అవి అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ఏటీఎన్టీ అనేది ఓన్లీ ఫర్ ద వర్క్ పర్పస్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనము ఒక సిట్రిక్స్ లో లాగిన్ అవ్వకుండా డైరెక్ట్ ఓడే కాన్ఫిగరేషన్ చేసేసి ఆ ల్యాప్టాప్ లో ఇచ్చేస్తాడు మనకి డైరెక్ట్ గా. వాళ్ళ ఒక 10 years ఒక 5 years బ్యాక్ వరకు ఇదే మెథడాలజీనే ఉండేది. కానీ దీనివల్ల అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. అంటే
ఓకే. ఇప్పుడు ల్యాప్‌టాప్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? ద బెనిఫిట్ ఆఫ్ ద టన్నెలింగ్ ఏంటి అంటే, నేను ఇంకో ల్యాప్‌టాప్ కొనే అవసరం లేదు. ఆ! రైట్. నా ఎన్విరాన్మెంట్ ఏం చేస్తున్నాను? సింపుల్‌గా చెప్పాలంటే నేను ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాను. హ్మ్. నేనేం చెప్తున్నాను? సిస్కో వీపిఎన్ గాని ఒక నెట్వర్కింగ్‌కి లాగిన్ అవ్వరా బాబు! ఆటోమేటిక్‌గా నాకు యాక్సెస్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ మళ్ళీ నేను ల్యాప్‌టాప్ గాని ఇవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం. సో దట్ ఈస్ ద మెథడాలజీ అన్నమాట. అంటే ఆ రకంగా సో ఇక్కడ మనకి ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది జరగదు. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది జరగదు. సో ఒక టైం బ్యాక్ వరకు ఎలా ఉండేదంటే కంపెనీస్ ఈ రకంగా ఇచ్చేవన్నమాట. ఓకే. హ్మ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది జరగదు. ఇప్పుడు అందుకే ఇచ్చాడు. మీరు ఏ కంపెనీస్ వస్తున్నా కూడా నో నో కంపెనీ ఈజ్ ప్రొవైడింగ్ దిస్ టైప్ ఆఫ్ ద డ్యూయల్ ల్యాప్టాప్ ఇవ్వట్లేదు. హ్మ్. ఒక 5 ఇయర్స్ వరకు ఈ డ్యూయల్ ల్యాప్టాప్ కాన్సెప్ట్ అనేది చాలా ఫేమస్. దీనివల్ల ఏమవుతుంది అంటే అన్నెసరీ ఇది ఒక ల్యాప్టాప్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాబట్టి 2 ల్యాప్టాప్లు మోసుకెళ్లాల్సిందే. హ్మ్. అయినా కూడా నీకు చుక్కలే. ఓకే. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి యూ ఆర్ గోయింగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్. ఎందుకు క్లయింట్ అన్నెసరిగా? ఎందుకంటే క్లయింట్ విల్ ఛార్జ్ యూ ద అమౌంట్ ఫర్ దిస్ వన్ ఆల్సో. అంటే హ్మ్. ఏంటంటే నా వర్క్ నువ్వు చేస్తున్నావు, కానీ ఆ వర్క్ చేయించుకోవడానికి నీకు నేను ల్యాప్టాప్ ఇస్తున్నాను కదా, హ్మ్. ఇవ్వడం రైట్. నా హ్మ్. వర్క్లకు సపోర్ట్ చేయమంటున్నావు, నా ఎన్విరాన్మెంట్కి నువ్వు చేస్తున్నావు, కానీ దానికి మళ్ళీ నేనేం చేస్తున్నాను? ఈ ప్రాజెక్ట్కి 300 మంది ఉన్నారనుకో, జస్ట్ థింక్ ఆఫ్ దట్. 300 మందికి నేను 300 ల్యాప్టాప్స్ ఇస్తున్నాను. మళ్ళీ ఏంటి? ఈ 300 ల్యాప్టాప్లో నీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మళ్ళీ నేను దానికి ఒక టీమ్ సెటప్ చేస్తున్నానా? హ్మ్. ఓకే. మీన్స్ ఐఎమ్ ప్లేసింగ్ ద లాట్ ఆఫ్ ద ఎఫర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ దిస్ థింగ్. దీన్ని ఓవర్కమ్ చేయడానికే పీపుల్ నౌ దే ఆర్ గోయింగ్ విత్ ఏ ల్యాప్టాప్ కాన్సెప్ట్ని తీసేశారు. అంటిల్ అన్లెస్ వెరీ నీడెడ్. ఇప్పుడు నాకు 300 దగ్గర నేను ఏం చేస్తున్నాను? దెర్ ఇస్ 2 to 3 ల్యాప్టాప్స్ మాత్రమే నాకు చాలా ఇంపార్టెంట్ అని ఉంది. అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక డెలివరీ హెడ్ ఉన్నాడు. ఓకే. అలాంటి వాటికి అంటే నాకు ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక 5 ల్యాప్టాప్లు ఉంటే చాలు. ఇప్పుడు 5 అనేది అంత పెద్ద ప్రాజెక్ట్లో ఇట్స్ అ వెరీ మినిమల్ అమౌంట్ కదా. ఇవ్వట పాయింట్ రైట్. హ్మ్. సో నేను 300 ఎక్కడ, 5 ఎక్కడ? రైట్. సో ఒక ప్రాజెక్ట్లో L1 ఉంటారు, L2 ఉంటారు, L3 ఉంటారు, ఎస్ఎంఈలు ఉంటారు, మిడిల్ వేర్ టీంలు ఉంటారు, ప్రతి ఒక్కరు. 300 ల్యాప్టాప్లు నేను కొని వాడు నా వర్క్ నేను చేయించుకునే కంటే నా వర్క్ నేను యాక్సెస్ ఇచ్చి ఇలా చేయించుకోవడం వల్ల దిస్ ఈజ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద టన్నలింగ్ కాన్సెప్ట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ వన్. అందుకే హియర్ నీకేంటి ఎక్స్ట్రా పే? సిస్కో వీపెన్కి నువ్వు డబ్బులు కట్టాలి, లైసెన్స్ తీసుకోవాలి, హ్మ్. అంతేనా? సిస్కో హ్మ్. వీపిఎన్ ఏం చేస్తావు? సిస్కో వీపిఎన్ కానీ నెట్ కనెక్ట్ కానీ లేకపోతే లాట్ ఆఫ్ వీపిఎన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ హ్మ్. వీపిఎన్స్ బట్టి నువ్వు లైసెన్స్ తీసుకుంటావు. అర్థమైందా? అండ్ ఇంకోటి ఇది హ్మ్. వెరీ ఫాస్టెస్ట్. నీ ల్యాప్టాప్ ఇది కంప్లీట్ ఈ టన్నలింగ్ మెథడ్ అనేది కంప్లీట్ క్లౌడ్ మీద వెళ్ళిపోతుంది కదండి, ఏ టు జెడ్. క్లౌడ్ వెళ్ళిపోతుంది త్రూ నెట్వర్క్. క్లౌడ్ అవసరం లేదు. నో నీడ్ ఆఫ్. అంటే ఇప్పుడు విండోస్ అనేది లైక్ సిస్టమ్ అనేది ఫిజికల్ గా ఉండదు కదా, ఉంటే ఆన్ ప్రెమిస్ లో ఉంటదేమో. ఆన్ ప్రెమిస్లో ఉంటుంది, కానీ నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఆ. ఇప్పుడు లెట్ బి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. క్లౌడ్ ఈజ్ నాట్ నెసెసరీ హియర్. క్లౌడ్ అనేది ఇక్కడ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనేది లెట్ ఇట్ బి జస్ట్ ఈ రకంగా చూద్దాం. లెట్ ఇట్ బి నువ్వు ఇది హైదరాబాద్లో నువ్వు ఇక్కడ ఉన్నావు. ఓకే. హ్మ్. ఇది నీ ప్రజెంట్ ఆఫీస్. ఓకే. హ్మ్. సపోర్ట్ చేస్తున్న క్లయింట్ లెట్ ఇట్ బి న్యూయార్క్లో ఉంది.
ఓకే. హ్మ్. నీకు ఇది క్లౌడ్ మెకానిజం ద్వారానే చేయాలని కాదు. క్లౌడ్ మెకానిజం ద్వారా కూడా చేయొచ్చు. కానీ క్లౌడ్ కాకుండా క్లౌడ్ లేకున్నప్పుడు కూడా మేనేజ్ చేశారు కదా! క్లౌడ్ ఈజ్ హ్యాపీ హ్మ్. లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ అంతే కదా! క్లౌడ్ హ్మ్. ఏ రకంగా మేనేజ్ చేశారు? ఓవర్ ఇంటర్నెట్. త్రూ ఇంటర్నెట్ ద్వారానే కదా నువ్వు ఏదైనా యాక్సెస్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇప్పుడు సర్వర్‌ని ఏ రకంగా యాక్సెస్ చేస్తున్నావు? త్రూ ఇంటర్నెటే కదా! అవును. ఉన్న ఇంటర్నెట్ అక్కడ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉంటే చాలు. రైట్? ఈ ఇంటర్నెట్‌కి నేను ప్రివిలేజెస్ ఇస్తే చాలు. ఈ ప్రివిలేజెస్‌తో పాటు నేనేం చేస్తున్నాను? ఎక్స్‌ట్రా ప్రివిలేజెస్ అనేది సిస్కో అనేది కాన్ఫిగర్ చేస్తాను. అంతే. అంటే నా క్వెషన్ ఏంది, ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది గదండీ! అవును. ఆ న్యూయార్క్‌లో ఉన్న ఎగ్జాంపుల్ విండోస్ సర్వర్ అనుకోండి. ఆ విండోస్ సర్వర్ అప్పుడు హ్మ్. ఫిజికల్‌గా ఎలా ఉందని, ఆన్ ప్రెమిసెస్‌లో అంటే ఎలా సర్వర్స్ ఉన్నాయనా ఎట్టని? అది ఎక్కడన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా లూప్ సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఫిజికల్‌గా ఉండొచ్చు. లేకపోతే హ్మ్. లేకపోతే ఆన్ ప్రేమ్ అన్నా, వీఎం అన్నా, క్లౌడ్ అన్నా ఉండొచ్చు. కానీ అది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు. ఓకే. హ్మ్. ఎన్విరాన్మెంట్ చెప్తున్నాను నేను. నాకు హ్మ్. కాదు నేను అడుగుతున్నది. హ్మ్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ హ్మ్. మార్చిల్లులో ఇప్పుడు మీ రూమ్ దగ్గరికి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెమెరా ద్వారా లైక్ ఐఎమ్ యాక్సెసింగ్ అనుకో. ఓకే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నాకేం కావాలి? మీ సర్వేలెన్స్‌లో నాకు కనెక్టివిటీ ఉంటే చాలు నాకు. రైట్? హ్మ్. ఐ డోంట్ నీడ్ యువర్ మీ రూమ్‌లో ఉన్న డేటా నాకు అవసరం లేదు. అంటే నాకు సర్వర్ యాక్సెసింగ్‌కి ఇన్‌సైడ్ ఆఫ్ థింగ్ అవసరం లేదు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఇంటికి తాళము ఓపెన్ చేస్తే చాలు. అంతేనా? హ్మ్. సో ఓకే. ఓకే. దట్ ఈస్ అబౌట్. సో ఇప్పుడు అంతకుముందు అన్నీ కూడా ఏ రకంగా చేసేవాళ్ళు? పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఇంటర్నెట్ ద్వారానే. కానీ ఈ ఇంటర్నెట్ హ్మ్. చేస్తే ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే మామూలుగా ఒకప్పుడు ఏ రకంగా ఉండేది? ఇట్లా లెగసీ మెథడ్‌లో ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేవాళ్ళు. బానే ఉండేది. హ్మ్. కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డేటా అనేది యాక్సెస్ అంటే ప్యాకెట్సే కదా డేటా. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ హ్మ్. హ్యాపీ ప్యాకెట్స్ ద్వారా మూవ్ ఆన్ అవుతాయి. ఈ ప్యాకెట్స్ మూవ్ ఆన్ అవ్వడము, రావడము జరిగేటప్పుడు మిస్‌యూజ్ అనేది జరిగేది ఎక్కువైపోయింది. అందుకే మనకు వీపీఎన్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారు. వీపీఎన్ ప్రోటోకాల్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రోటోకాల్. దీనిలో మనకి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డేటా అనేది ఎన్క్రిప్షన్ మెథడ్లోకి వెళ్తుంది. అంటే ఆ ప్యాకెట్ నీకు దొరికినా కూడా నువ్వు ఓపెన్ చేసినా కూడా డేటా అనేది ఎలా ఉంటుంది? సమ్ కోడ్స్ ఈ రకంగా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. అంటే డేటా ఎన్క్రిప్షన్ సేఫ్టీ అనేది మనకు వీపీఎన్లో ప్రైమరీ థింగ్గా ఉంటుంది. నువ్వు ఎంత యాక్సెస్ ఇచ్చినా కూడా ప్రైమరీ థింగ్ ఈజ్ అ సెక్యూరిటీ ఈజ్ రైట్. క్లయింట్ సెక్యూరిటీ హ్మ్. అనేది ఆబ్వియస్లీ ఇక ప్రైమరీ ఫ్యాక్టర్గా ఉంటుంది కదా. ఓకే. సో అది హోప్ ఇట్స్ క్లియర్ బ్రో. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు, స్టార్టింగే కదా. యా. సో ఎందుకంటే ఇది జనరల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ప్రతి కంపెనీలో జరిగే ఒక ఆర్కిటెక్చర్. ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సింపుల్గా ఒక యూజర్ హెలో అనేది క్రియేట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ యువర్ సెటప్ విల్ బి డన్. ఇప్పుడు ఈ సర్వర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూస్తే మనమే చూసుకుంటే నా ల్యాప్టాప్ అనేది ప్రైవేట్ ఏరియా అనుకోండి. నా హ్మ్. ల్యాప్టాప్లో నేను విఎంవేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి విఎంవేర్ సాఫ్ట్వేర్ మీద నేనేం ఇన్స్టాల్ చేశాను? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేశాను. రైట్? సో హ్మ్. దిస్ ఈజ్ ద ప్రైవేట్ ఏరియా. ఇఫ్ కాన్ఫిగ్ హైఫన్ ఏ 192.168.220. సో ఈ పర్టికులర్ ఐపీ అనేది మనకు పుట్టి ద్వారానే యాక్సెస్ చేయొచ్చు. లేదు అనుకుంటే యు గో విత్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెర్మినస్ అని ఉంటుంది. లేకపోతే మొబిక్స్ అని ఎప్పుడైనా విన్నారా? మొబిక్స్ అని కానీ మొబెక్స్ట్రా. నా మొబెక్స్ సేమ్ మొబెక్స్ లాగా నేను టెర్మినస్ వాడతాను అనమాట. ఓకే. సో హ్మ్. ఏ మెథడ్లో ఉన్నా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు సర్వర్. ఓకే. సో ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ మనము చూస్తున్న ఈ ఎన్విరాన్మెంట్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్వర్. ఈ సర్వర్ అనేది మీ డెస్క్టాప్లో పింగబుల్ అయి ఉండాలి. సో దిస్ హ్మ్. ఆఫ్ ద ఇంటర్వ్యూ థింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి సర్వర్ అనేది రీచ్ అవ్వట్లేదు అన్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రైమరీ సర్వర్ అనేది ఎన్విరాన్మెంట్కి పింగబుల్ అయి ఉండాలి. ఇలా పింగ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఇన్ టు ద నెట్వర్క్. ఇప్పుడు నేను ఇందాక సిస్కో విపిఎన్ అవన్నీ ఎన్నో మాట్లాడాము. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? అక్కడికి ఇక్కడికి పింగ్ అవుతుందో లేదో చూడాలి. ఇవాడ పాయింట్. పింగ్ అవ్వకపోతే ఏమవుతుంది? నువ్వు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఏమవుతుంది? ప్యాకెట్స్ అనేవి మూవ్ ఆన్ అవ్వవు. డేటా ట్రాన్స్ఫర్. సో దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఓకే, సో హోప్ ఇట్స్ ఎ క్లియర్ బ్రో. సో ఈ రకంగా మనం సర్వర్ అనేది కనెక్ట్ అవుతాం. సో కనెక్టింగ్ అనేది సేమ్ థింగ్. ఈ పర్టికులర్ సర్వర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము అండ్ ఐపీ అడ్రస్. ఓకే, సో ఇక్కడ ఈ యూజర్ నేమ్ అనేది రూట్ ఇచ్చాను అక్కడ 1 2 3 4 5 6. జస్ట్ కనెక్ట్. ఐపీఆర్. సో ఇదే కదా మీరు కంపెనీలో చేసేది. ఇప్పుడు నా ఎక్కడ ఉంది? సర్వర్ ఈజ్ సమ్వేర్. VMware లో ఉంది. VMware లోపల ఉంది, రైట్? దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ కన్సోల్. ఓకే, VMware కన్సోల్ అని అంటారు. యువర్ పాయింట్, రైట్? దాన్ని VMware కన్సోల్ అంటారు. సో దిస్ ఈస్ ద హౌ యువర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సెటప్ ఇన్ టు ద థింగ్స్. అంటే మీ VMware మీద మీరు చేస్తారు, యువర్ ఇన్స్టాలింగ్ ద సర్వర్. ఈ సర్వర్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్వేర్ ఇన్ టు ద కంట్రీ యు ఆర్ యాక్సెసింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వయా VPN. సో VPN ఈజ్ నాట్ అ మ్యాండేటరీ. VPN లేకుండా డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. VPN ఎందుకు అంటే జస్ట్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. ఇందాక నేను చెప్పాను కదా, VPN డేటా లాస్ అవ్వకుండా, డేటా లాస్ అవ్వకుండా, డేటా క్యాప్చర్ అవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను VPN రైట్, నేను VPN వాడలేదు. నేనేంటి కూడా నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతున్నాను. కానీ దీనిలో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి, సో ఏదైనా ఇష్యూ జరిగినా ఎవడన్నా క్యాప్చర్ చేసుకున్నా కూడా అన్నెసరీ ఇట్ విల్ గోయింగ్ టు బి మెస్ అప్ యాక్టివిటీ. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్న ఈ సర్వర్ ఒక బ్యాంకింగ్ సర్వర్ అనుకోండి, HDFC సర్వర్ అనుకోండి. ఇప్పుడు దిస్ డేటా, దిస్ సర్వర్ యాక్సెసింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? అందుకోసం నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ విత్ VPN మెథడాలజీ. VPN మెథడాలజీలో ఏమవుతుంది, ఓవర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయినప్పుడు, ఆ నెట్ కనెక్టివిటీ అయినప్పుడు ఇట్ విల్ గో విత్ ఎ ప్రాపర్ మెథడాలజీ. అంటే ప్యాకెట్స్ అనేవి ఎన్క్రిప్ట్ అండ్ డిక్రిప్ట్ ఫార్మాట్లో అవుతాయి. ఓకే, సో ఎన్క్రిప్ట్ సింపుల్గా చెప్పాలంటే మీ క్రోమ్లో బ్రౌజర్లో హిస్టరీ కొట్టగానే మీ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హిట్ హిస్టరీ, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది మీకు ఆ పేజ్కి రీడైరెక్ట్ చేసుకుంటుంది. మీన్స్ ఇట్స్ స్టిల్ హోల్డింగ్ ఆఫ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్, రైట్? సో VPN మెథడాలజీలో ఏమవుతుంది, ప్రైవేట్ బ్రౌజర్లో యాక్సెస్ చేసినట్టు. ప్రైవేట్ బ్రౌజర్ యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్యాకెట్స్ అనేవి స్టోర్ అవ్వవు. స్టోర్ అయినా కూడా అవి నీకు రీడైరెక్ట్ అవ్వవు. యువర్ పాయింట్, రైట్? చెప్పేది అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద VPN లెస్ అండ్ VPN బేస్డ్. ఇప్పుడు నేను VPN లెస్ వెళ్ళాను, ఎందుకంటే వీఆర్ ఇన్ టు ద టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఇదే కంపెనీ ఈ యాక్సెసింగ్ అనేది త్రూ VPN బేస్డ్ పెడతారు. అంటే నేను ఒక జంప్ పోస్ట్లోకి లాగిన్ అయ్యి VPN కనెక్ట్ లాగిన్ అయ్యి అక్కడ మేము ఇప్పుడు మేము లాగిన్ అవ్వాలన్నా కూడా జంప్ హోస్ట్ ఉంటుంది ఫస్ట్ మాకు. ఆ జంప్ హోస్ట్ లాగిన్ అయిన తర్వాత జంప్ హోస్ట్ లాగిన్ అయిన తర్వాత SSH జస్ట్ సర్వర్ నేమ్ ఇచ్చాగానే డైరెక్ట్ లాగిన్ అయిపోతాం. జస్ట్ పాస్వర్డ్స్ అంటే ఏమి ఉండదు. జస్ట్ రూట్ లో స్విచ్ అవ్వాలంటేనే పాస్వర్డ్ ఇస్తాం. అదే అదే. సో దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ మనం కంపెనీ టు కంపెనీ కొంచెం మారుతుంటాయి. ఓకే, సో మనకి MST స్టార్టింగ్ అంటే మేము చేసేది బేసిక్ థింగే, పెద్ద ఏం ఉండదు మేము చేసేది. అంటే బట్ డిఫరెంట్ ప్రాజెక్ట్, అంతా డాక్యుమెంటెడ్ ప్రాసెస్ అన్నమాట. వాట్ ఎవర్ విల్ బి ఎండ్ ఆఫ్ ద డే మీరు యాక్సెస్ చేస్తున్నారా లేదా, రైట్? లివ్ ఇట్ అబౌట్ ద యువర్ వర్క్. మీరు ఏం చేస్తున్నారో, సింపుల్గా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, లేకపోతే ఆపరేషన్ యాక్టివిటీ అనేది కాదు ఇక్కడ.
సెక్యూరిటీ ఈజ్ ద ఉమ్, ప్రైమరీ ఫ్యాక్టర్. సెక్యూరిటీ ఉమ్, పరంగా హౌ యు ఆర్ వెరీ మోర్ కీన్ ఆన్ ద ఇష్యూ, రైట్? సో దట్ ఈస్ ద ప్రైమరీ. ఉమ్, ఓకే, సో అర్థమైందా బ్రో? హోప్ ఇట్స్ క్లియర్. ఉమ్, ఫస్ట్ డేనే కదా, గోయింగ్ ఫార్వర్డ్ చేసే కొద్దీ క్లారిటీ వస్తుంది ఇంకా. అదే ఈరోజు ఒకసారి మీరు గో విత్ ఇన్స్టలేషన్, నాకు ల్యాబ్ సెటప్ అనేది రెడీ చేయండి. ఓకే, ఆ, ఎందుకంటే ఎవ్రీథింగ్ మనము ల్యాబ్తోనే రైట్ నో సర్వర్ బిల్డ్ అయింది. ప్రతిదీ ఇంకెలాగంటే దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ఎలాగంటే ల్యాబ్ ఓరియంటెడ్గానే ఉంటుంది. ఓకే, సో అందు గురించి ఫస్ట్ ల్యాబ్ సెటప్ చేయండి. ఓకే, సో దెన్ టుమారో వీ కెన్ మీటప్ అట్ మీ అవైలబిలిటీని బట్టి వీ కెన్ మీటప్. ఓకే, ఈ S3 లో ఎలా బ్రో, అంటే S3 లో ఎలా ప్లాన్ చేద్దామని? ఎస్ త్రీ అనేది నీకు AWS. ఆహా, అది కాదు, నా S3 షిఫ్ట్ నైట్ ఓ షిఫ్ట్ ఎస్ త్రీ వచ్చినప్పుడు. నైట్ షిఫ్ట్లోనా? సో ఆ టైంలో నీకు ఆ, ఏ రకంగా ఉంటుంది? నువ్వు